ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్తే మేడం. జబర్దస్త్ షూటింగ్ అయిపోయింది. నా పాత ప్రొఫెషన్ మెడికల్ షాప్ లో చేసేవాడిని. నా ప్రొఫెషన్ కి వెళ్ళిపోతున్నాను యాస్టీస్ గా. బెస్ట్ రండి బాబు రండి, మందులు రావాలమ్మా రావాలి. ఏంటి హాస్పిటల్లో ఎవరు లేరు? ఏమండి చెప్పండి. డాక్టర్ గారు వస్తారా? డాక్టర్ వచ్చేసాను చూడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం ఏంటి? కడుపులో మంటండి కొంచెం. ఒక్క నిమిషం రండమ్మా. ఇంజక్షనా? చేతికి చేతికి కదా, వెనక నుంచి చేస్తాను. వెనక నుంచా? ఇలా కాదమ్మా, నేను వెనకాల నుంచి చేస్తానండి. మందులు ఏమన్నా రాసిస్తే? ఒక్క నిమిషం. విస్కీ ఒక క్వార్టర్, బ్రాందీ ఒక ఫుల్ బాటిల్, బీర్లు టిన్లు బీర్లు తాగమ్మా. డాక్టర్ గారు నేను అనేది మెడిసిన్ సార్. ఇవి నాకమ్మా, ఇవి తెచ్చేస్తే ట్రీట్మెంట్ చార్జ్ చేస్తా. కడుపు మంటకి టానిక్ ఇవ్వండి టాబ్లెట్లు. సార్. సైడ్ ఎఫెక్ట్లు రావు కదా? ఈ సైడ్లు కట్ చేసిన రాదు వెళ్ళు. డాక్టర్ గారు ఖాళీగా ఉన్నారా? పబ్జీ ఆడుకున్నారు చూడు. దేర్ సి వెనకమాల ఇదేంటండి పేషెంట్ చూడకుండా పబ్జీ ఆడుకోవడం ఏంటి? పబ్జీ ఆడుకోవట్లేదండి, పబ్జీలో దెబ్బలు తోలుతుంది కదా, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటండి? ఫస్ట్ మమ్మల్ని చూడాలి కదా. వెళ్ళండి. నమస్కారం అండి డాక్టర్ గారు. ఏంటమ్మా? ప్రాబ్లం ఒకటి ఉందండి. నాకు ఏదో కావాలనిపిస్తుంది సార్. ఏం కావాలనిపిస్తుంది? అదే అర్థం కావట్లేదు సార్. చెప్పు తీసుకుని పట రెండు పేకాలనిపిస్తుంది. ఎవరు సార్? అదే అర్థం కావట్లేదు. ఈ పాట నీకు అర్థమై ఉంటది కదా. నాకు అర్థమైంది సార్. ఏదన్నా టాబ్లెట్లు మెడిసిన్స్ అది రాసిస్తే. ఒక్క నిమిషం వెళ్ళి తెచ్చుకుంది. డాక్టర్ గారు టెస్ట్ రాశారు సార్. ఎక్కడ ఇది? నీకు 2 టెస్ట్ మ్యాచ్లు రాశారు. లేదు సార్, బ్లడ్ టెస్ట్ రాస్తారు. టెస్ట్ మ్యాచ్లు రాయడం ఏంటి? ఫిట్నెస్ చూసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. సార్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని కష్టంగానే ఆడడం, కొంచెం నాకు తలనొప్పికి ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి సార్. ఏ ఫ్లేవర్? స్ట్రాబెరీ వెనిలా. తలనొప్పి టాబ్లెట్ సార్? అవును సార్, మన స్ట్రాబెరీ వెనిలా బటర్ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మన దగ్గర. తలనొప్పికి ఫ్లేవర్స్ ఉంటాయా? అంటే ఐస్ క్రీమ్ లో పెట్టి అమ్ముతుంటాం మనం. అడుగుతున్నా కదా అన్నకి టాబ్లెట్ వేసుకో సార్. లాస్ట్ టైం కడుపు నొప్పి కూడా ఇదే టాబ్లెట్ ఇచ్చారు సార్. ఇలా వేసుకుంటే పని చేసింది కదా. రివర్స్ వేసుకో తలనొప్పి పని చేస్తుంది. డాక్టర్ గారు ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఎందుకు ఏళ్ళు ఇలా లేపేసి మాట్లాడేస్తున్నా సార్? దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా సార్? ఒక్క నిమిషం ఇది వేసుకో. ఏంటి సార్ ఇది? స్లీపింగ్ టాబ్లెట్ అమ్మా. నాకెందుకు సార్ స్లీపింగ్ టాబ్లెట్? కదమ్మా, వేలికి పడుకుని పోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటమ్మా ఫైల్సా? కాదు సార్, 10 రూపాయల నోట్ పడిపోయింది. 10 రూపాయలు అక్కడెక్కడ పడిపోతే ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నావు? నాకు రేచి ఇక్కడ సార్. ఇది పగలే కదా. నాకు మతి మార్పు కూడా ఉంది సార్. ఇన్నున్నాను బాగానే సర్వేలో అవుతున్నావు 2 సంవత్సరాల పాటు. అంటే ఇప్పుడు ఆ ముగ్గురు దయా సార్ అని చెప్పాలని ఉంది కానీ చెప్పబుద్ధి అవ్వట్లేదు సార్. టెస్ట్ చేస్తున్నట్టు ఇదేంటి సార్ 2 పెడుతున్నారు? ఏం లేదమ్మా, థర్మోమీటర్లు దీంట్లో ఒకటి పని చేయట్లేదు. ఏదో పని చేసేది పెట్టొచ్చు కదా. అదే తెలియట్లేదు నాకు. ఒక్క నిమిషం. ఇది పని చేస్తుంది. పని అది చేస్తుంది కదా సార్, ఇది చేయట్లేదు కదా. అది పని చేయకపోతే చేస్తుంది. నీకు టాబ్లెట్స్ రాస్తాను, అవి తీసుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి. ఈ పేపర్ తినాలి సార్ రోజు 3 సార్లు. రండి సార్, రోజు దీనికే వస్తారు కదా, తీసుకోరండి. అది ఏంటిది? మళ్ళీ సిగ్గింది సార్. మళ్ళీ రోజు వస్తారు మళ్ళీ రండి సార్. దేనికి సార్? విక్స్ తింటారు కదా. విక్స్? అగో దాని గురించే. విక్స్ సారీ. కొంచెం బోర్ కొడుతుంది సార్. మా తాతకి ఇంట్లోని ఏదో టాబ్లెట్ ఇస్తే పాపం కాలక్షేపంగా ఉంటది. మీ తాతగారికి ఇచ్చేవి. ఏంటండి? మోషన్ టాబ్లెట్స్ అమ్మా. ఎందుకు సార్? రోజుకి 5 సార్లు మోషన్ అయిందనుకో ఓర్ కొట్టకుండా ఉంటుంది. ఇది ఇట్రండి. చెప్పండి సార్. దీని పడుకోండి అమ్మా. ప్యాంట్ తీయండి. బ్యాక్ సైడ్ ఇంజెక్షన్ చేయాలి సార్. సార్ లోపల కాయ ఉంది సార్.
ఇది నిజంగా పెద్ద పేక దగ్గర ఏదో ఉందమ్మా ఇది. ఇందుకే కొంచెం ఆపేస్తుంది ఇండస్ట్రీలో కొంచెం లైట్ గా నేను. ఓకే కుట్లు తేలేదా? కుట్లేదు సార్. ఏమే నీకు తీసేసాం, ప్రాబ్లం లేదు ఇంకా. లేదమ్మా. ఈ టాబ్లెట్స్ వాడమ్మా. పొద్దున్న ఒక 10, మధ్యాహ్నం ఒక 5, రాత్రి ఒక 5. ఏంటి సార్ ఈ టాబ్లెట్? 5 సార్లు చదవాలంతే. టాబ్లెట్లు చదివి తగ్గిపోద్ది. మళ్ళీ మనం నెక్స్ట్ సర్జరీ చేయించుకుందాం. నెక్స్ట్ సర్జరీ రండమ్మా, మళ్ళీ పెట్టేస్తాను. Extra Zabardast. He's not the way to do something. Gabbar Singh. పోలీస్ ఎందుకు అయ్యారు సార్? చిన్నప్పుడు మా మాస్టర్ ఒకటే కొట్టాడే నన్ను. నేను ఎలాగైనా కొట్టాలనుకున్నా. సరే పోలీస్ అయితే మనం కొట్టినా తిరిగి కొట్టలేడని పోలీస్ అయ్యాను. కొట్టడానికి వెళ్ళారా? వెళ్ళాను కొట్టడానికి. ఆయన కొట్టాడు నన్ను. ఆయన డిఎస్పీ అయిపోయాడు ఈ లోపు. ఓ పని చేయండి సార్, ఈసారి మీరు కమిషనర్ అయిపోండి సార్. అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ అయ్యాడంటే వదిలేండి సార్. వద్దు మనకి. మన ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తుంటే బుల్లెట్ మిస్ అయింది, ఏమైంది సార్? బుల్లెట్ మిస్ అవడం కాదు, ఆడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే నేను కరెక్ట్ గా హ్యాండ్ గేమ్ చేసి కాల్చా. నేను కరెక్ట్ బుల్లెట్ వెళ్ళిన తర్వాత ఇటు హ్యాండ్స్ అప్ అన్నాడు. ఆడు పైకి వదిలేట సంగలో వెళ్ళిపోయింది బుల్లెట్. సార్ మొన్న కూడా బ్రౌన్ షుగర్ అమ్ముతుంటే పట్టుకున్నాను సార్. ఏంటే మొత్తం వైట్ షుగర్ లాగే ఉంది. దీంట్లో బ్రౌన్ కలర్ ఉంది సార్, ఇదే అమ్మేస్తున్నాడు సార్. మన పోలీస్ స్టేషన్ కి గన్స్ పంపించానని చెప్పారు. ఏంటి వచ్చినాయి? రష్యా నుంచి మనకి కొత్తగా గన్ లాంచ్ అయింది సార్. పిడిలేదేంటి? పిడి ఉంటుంది సార్, దానికి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది సార్. ఇది సార్ ఈ గన్కి చాలా స్పెషాలిటీ ఉంది సార్. ఏంటిది? మనం కాల్చాలనుకున్నప్పుడు ఇలా గన్నెల పెట్టి కాల్చామనుకోండి సార్, వెనకాల దొంగడు చచ్చిపోతాడు సార్. అదేంటి? దీని పేరు యూటర్న్ గన్ సార్. అలా వెళ్ళి యూటర్న్ తీసుకొని వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఎదురుగా కాల్చాలంటే ఇలా వెనక్కి తిరిగి కాల్చాలా? ఎదురు అలా స్ట్రైట్ కాల్చొచ్చు సార్. మరి ఇప్పుడు యూటర్న్ ఎందుకు? ఇది ఒకసారి యూటర్న్ వెళ్తుంది సార్, ఒకసారి స్ట్రైట్ గా వెళ్తుంది సార్. ఇంక వేరే గన్స్ ఏమైనా వచ్చాయా? ఇది బుల్లెట్ ప్రూఫ్ గన్ సార్. దీనికి కాల్స్తే దీనికి ఏమవదు, కాల్స్తే దీనికి ఏమవదు. దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది సార్. ఏంటిది? ఇది బుల్లెట్ వెళ్ళినప్పుడు పనిచేస్తుంది. ఇది ఇంకో గన్ వచ్చింది సార్. ఇదేంటి? ఇది ఒకేసారి నొక్కితే 2 బుల్లెట్లు వెళ్తాయి సార్ ఒకేసారి. అదెందుకు 2 బుల్లెట్లు? ఒక బుల్లెట్ వెళ్తుంది సార్, వాడికి వార్నింగ్ ఇస్తుంది, వినకపోతే బుల్లెట్ వెళ్ళి గుచ్చుకుంటుంది సార్. వాడు ఒకవేళ అంటే వాడు సారీ చెప్తాను, 2 వెనక్కి వచ్చేస్తాయి సార్. ఈ గన్ లేను మిషన్ గన్స్ ఏం రాలేదా? నేను యాక్చువల్ గా మిషన్ గన్ అడిగాను సార్, లేదన్నారు. పట్టుకోండి సార్. ఇప్పుడు మిషన్ గన్ సార్, ఇప్పుడు మిషన్ గన్ సార్. టెర్రరిస్ట్ ఎవడో ఉన్నాడు కదా మన దగ్గర. అవును సార్. తీసుకుంటారా? ఏంటి ఈ టెర్రరిస్టా? ఇప్పుడు మీరు టెర్రరిస్ట్ అడిగారు అనుకోండి, ఆ టెర్రరిస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తే మనం చూడలేము. వాడిని వచ్చి చెక్ చేయి సార్. ఇది మొత్తం హైదరాబాద్ మ్యాప్ సార్. ఎక్కడ బాంబులు పెట్టాలో మొత్తం డాట్స్ పెట్టుకున్నాడు. నీకనే తెలుసు అది. పక్కన అష్టచం ఆడుతున్నాడు కదా. ఈ పేపర్ గానీ మనం కమిషనర్ కి ఇచ్చామనుకోండి సార్, నేను ఎస్పీ అయిపోవచ్చు, మీరు కానిస్టేబుల్ అయిపోవచ్చు సార్. అదే సార్, నేను హెడ్ కానిస్టేబుల్ అయిపోవచ్చు, మీరు ఎస్పీ అయిపోవచ్చు సార్. అది సరే, ఈ ప్రూఫ్ ఇలాగే ఉంచు. ఇంకెక్కడెక్కడ బాంబులు పెట్టాడో నిజంగా కనుక్కో అడిగి. సెల్లో వెళ్ళి కూర్చో. ఎవరన్నా సెల్ వెనక పక్క కూర్చుంటారు, మీరే ముందు కూర్చోమంటున్నారు. ఈ సెల్ స్పెషాలిటీ ముందే కూర్చోవాలి. మరి బయటకు వచ్చి కూర్చుంటే బయటకు రాలేవు. కూర్చున్న తర్వాత బయటకు వద్దాం రా, ట్రై చేయి. సార్ రాలేకపోతున్నా సార్. చూసావా సార్ మీరు ఎలా వెళ్తున్నారు? నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంతే. పొద్దున్న మన కానిస్టేబుల్ ఎవరో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకటి పట్టుకున్నారు. ఆడు ఎక్కడ ఉన్నారా? లాక్డౌన్ టైంలో బయట ఎందుకు వచ్చావు? మాస్క్ కోసం వచ్చా, మెడికల్ షాప్ కి వెళ్ళా. మరి మాస్క్ ఏది? ఆడు మాస్క్ ఉంటేనే మెడికల్ షాప్ లో రావాలని పెట్టాడు సార్. ఈ డ్రంక్ ఊదరా. అదే సార్, ఇలా పట్టుకోకూడదు సార్ దీన్ని. ఇది ఐస్ క్రీమ్ కాదు. నేను పుల్ల వేసి అనుకున్నాను సార్. చెక్కింగ్ మిషన్ రా, ఊదో. సార్ వచ్చింది సార్, రీడింగ్ ఇక్కడికి వచ్చింది. యాక్చువల్ గా ఇది పని చేయట్లేదు సార్. వాడు ఊదురు, ఇది పని చేసింది సార్, పాడైపోయింది. అంత తాగాడు చూడండి సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ లోపల ఏంట్రా? హలో, నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చానా? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తారు కేసు? ఒక పని చేద్దాం సార్, ఏంటి? బండి మీద 2 డ్రైవ్లు వేద్దాం, అరెస్ట్ చేద్దాం అప్పుడు. సార్ మాస్టర్ సార్. ఏంట్రా ఎక్కువ మాట్లాడదాం పోలీసు దగ్గర? ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టు పేల్చి కొట్టడం కాదు. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే బెండ్ చేసుకుని వెళ్ళవనరా. చపాతీలు ఉప్మాలు బాక్సులు తింటావరా?
నా సంగతి మీకు తెలియదు కదా. రే 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 ఎవరు ఫోన్ చేస్తా చూడరా రే. అసే ఈ రోజు నీ ఇంటికి రావట్లేదు, నువ్వు తినేసి ఎక్కడ తినేస్తున్నా నేను. ఎవరు చేశారా? అలా ఆడికి ఫోన్ చేసిలే కానీ రే ఈ నర్స్ చేసాక లోపలే. ఏయ్! ఏంటి వద్దులు ఏం చేస్తావు? వద్దులు ఎవరిని పట్టుకున్నావు తెలుసా నువ్వు? ఏం చేశారా? క్యాండీ క్రష్ ఆడుతున్నాడు సార్. సెకండ్ రౌండ్ ఏయ్ లోపలే తలపుకొని టీ తాగొద్దాము. మ్యాప్ ఇక్కడ పెట్టే టీ తాగొద్దాం రండి. పోలీసులు తీయడానికి వెళ్ళినట్టున్నారు. నేను ఎక్కడెక్కడ బాంబులు పెట్టానో ఆ పేపర్ తీసుకోవాలి. ఆ మ్యాప్ తీసుకొని కమిషనర్ గారికి చెప్పు మ్యాప్ దొరికిందని చెప్పని. మ్యాప్ కనిపించట్లేదు సార్. మ్యాప్ కనిపించకూడదు, ఎక్కడ పెట్టావు? సార్ ఎక్కడ పెట్టారు సార్? నేను ఎతకరా ఎక్కడుందో. ఎదుగుతున్నాను సార్. మ్యాప్ కనిపించకుండా ఉద్యోగాలు పోతారా? సార్ సార్ ఏది? లా 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 లా. వెళ్ళి కూర్చోరా. సార్ చిన్న కంప్లైంట్ సార్, ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏంటి? జబర్దస్త్ లో చాలా మంది కామెడీ అని చెప్పి మోసం చేస్తున్నారు సార్. ఇంకా కింద చాలా మంది ఉన్నారు సార్, మీ ముందు చేశారు సార్ వాళ్ళు. రండి. కామెడీ చేస్తాను చెప్పి కామెడీ చేయడం ఎవరది? మీరే సార్. మరి అది స్టేషన్ లో అందరూ నా ఇమ్ము లేకుండా నేను ఏ ప్లేస్ కి రాను. చెమ్మిచ్చు కొట్టండి దీన్ని, చెమ్మిచ్చు కొట్టండి దీన్ని. నేను అడుగుతాను, చెప్తాను. అరే రాకింగ్ రాకేష్ స్కిట్ ఎలా చేశాడు? ఓకే ఓకే మీ స్కిట్ ఎలా ఉంది భాస్కర్ది? బిలో యావరేజ్, బిలో యావరేజ్. ఇప్పుడు వీళ్ళు చేసిన స్కిట్ ఎలా ఉంది? ఇది ప్రసాద్ లాబే. ఇంతకీ అన్న ఎవరు? అన్న తెలియదా నీకు? ఎవరు? చిడు బాబు, చిడు బాబు. మ్యాప్ దొరికిందండి. క్యాబ్ బుక్ చేసుకెళ్ళిపో, క్యాబ్ బుక్ చేసుకెళ్ళిపో. ఇక్కడ నుంచి అన్నా చక్కగా కామెడీ చేయండి మాలాగా. ఎవరిలాగా? అమ్మో, విన్నారా విన్నారా? సరే సరే ఇక మీరు వెళ్ళండి. వీడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను సార్. ఏం బుక్ చేస్తారు? FIR బుక్ చేస్తా. దమ్ముంటే మీకు దమ్ముంటే మంజీరా మళ్ళీ బుక్ చేయండి. ఏయ్ వీడి తీసి వెనపదరా దరా ఇట్రా. అరే టిచక టిచక టింకా తగలెట్టేస్తా. మేనేజర్స్ ఈ మంత్ కార్స్ ఎన్ని అమ్మారు? 300 సార్. 300 ప్లస్ అమ్మాం సార్. మీ ఇద్దరు ఎంప్లాయీస్ ఎందుకు అసలు? సార్ ఏమైంది సార్? ఏం చేస్తున్నారా? నిచ్చిన టార్గెట్ మీరు చేసిందండి. నేను 100 కార్లు అమ్మని చెప్పాను. అవును ఎక్కువ అమ్మాం కదా సార్. ఎక్కువ అమ్మని చెప్పాను నీకు. ఈసారి నుంచి తగ్గించి అమ్ముతాం సార్. తగ్గించి అమ్ముతావా? తగ్గించి అమ్మితే తీసేస్తాను రా. నీకు శాలరీ మొత్తం కట్టు. నీ పరిస్థితి ఏంటి? ఏంటి సార్ మీరు? ఏంటంటే ఏంటేంటి నేను 300 అమ్మితే నన్ను మీ టీంలో ఉంచుకోరా? ఉంచను. ఉంచుకుంటే నేను వెళ్ళిపోతా. వెళ్ళరా ఎల్లు. బయటికి వెళ్ళబోతాం మేము చూస్తాం. అలాగే ఇల్లు అందరం వెనక రాలేదు మళ్ళీ. రిసెప్షన్ నువ్వు కూర్చో. రిసెప్షనిస్ట్ ఎస్ సార్. ఈ మంత్ శాలరీ పడిందా? పడలేదు సార్. పడదు కూడా. ఎందుకు సార్? నాకే పడలేదు. ఒక ఆయన ఆర్డర్ ఇచ్చాడంట కారు, ఇంకా రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. వాట్ కెన్ ఐ డు ఫర్ యూ సార్? ఏదో డ్రామా కంపెనీ బట్టలు అతికిస్తారంటే అది ఇక్కడనా? సార్ ఇది కార్ షోరూమ్ సార్. మరి కార్ షోరూమ్ మాకు తెలుసు, అక్కడికి వచ్చా కదా. కార్లు కోసం నాకు దేనికి వస్తావా? కారులు చూపి. లేటెస్ట్ వచ్చింది సార్. ఇదేంటంటే దీనికి 2 స్టీరింగ్లు ఉన్నాయి. ఇది ఫ్యామిలీ కార్ సార్. ఫ్యామిలీ కార్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే కార్లు వెళ్తారు కదా సార్. అవునండి. ఎప్పుడు గొడవ వచ్చినప్పుడు ఏమవుద్ది? వాళ్ళు దిగి వెళ్ళిపోతారు కదా. ఆప్షన్ లేకుంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి స్టీరింగ్ ఉంటే సపరేట్ వెళ్ళిపోవచ్చు. సపరేట్కి వెళ్ళిపోవచ్చా? ఎస్ సార్. కాకపోతే పెట్రోల్ ట్యాంక్ ఒకటే ఉంటది. మరి ఇంకోళ్ళు ఎలాగా? లిఫ్టెడ్కి వెళ్ళడమే. సార్ ఇప్పుడు దీని బ్రేక్ల పరిస్థితి ఏంటి సార్? దీనికి బ్రేకులు మనకి చూసారు కదా, బ్యాక్ ఇచ్చాం. బ్యాక్ ఇచ్చారు. ఒక నిమిషం ఆర్టిస్ట్ వచ్చాడు. ఏంటి ఎరా ఏమైంది? చాలా ట్రై చేశాను సార్. ఏమైంది? వేరే టీమ్ వాళ్ళు ఓవర్ పెట్టుకోవట్లేదు. అర్థమైందా మన టీం పరిస్థితి? మన టీమే బెస్ట్ సార్. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉంటాను సార్. ఇంకోసారి పక్క టీంకి వెళ్తాను, ఆ టీంకి వెళ్తాను చెయ్యి. అర్థమైందా? కాదు సార్, దీని బ్రేక్స్ ఎక్కడ ఇచ్చారు? దీనికి బ్రేక్స్ ఫ్రంట్ ఉండవు సార్, బ్యాక్ సీట్ లో ఉంటాయండి సార్. బ్యాక్ సీట్ లో ఉండడం ఏంటి సార్? సార్ ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తారు. అవును. మీ లైఫ్ మీరు చూసుకుంటారా? అవును. మరి వెనక వాళ్ళ లైఫ్ అటు చూసుకోవాలి కదా. వెనక కూర్చున్నాడు, అందుకని బ్రేక్స్ అడిగి ఇచ్చాం. మరి నా లైఫ్ నేను బ్రేక్ కొట్టాలంటే? నువ్వు వెనక తిరిగి బ్రేక్ ఏమంటే వేస్తాడు. అది బ్రేక్ వేయకుండా వెళ్ళిపోయి గుద్దేసి యాక్సిడెంట్ అయితే? దాన్నే యాక్సిడెంట్ అంటారు.
సార్ దీనికి సన్ రూఫ్ ఉందా? దీనికి సన్ రూఫ్ లేదండి, మూన్ రూఫ్ ఉంటది. మూన్ రూఫ్ ఏంటండి? ఇప్పుడు దీనికి సన్ రూఫ్ అంటే పైన ఓపెన్ అవుతుంది కదండి. అవును సార్. దీనికి మూన్ రూఫ్ అని ఒక సైడ్ వేరే ఓపెన్ అవుతుంది, బుర్ర బయట పెట్టి బయట కూడా. అది మూన్ రూఫ్ ఏంటి సార్? అది మామూలుగా మనకి అన్ని కార్లకు ఉంటది కదా. దీనికి కొత్తగా వచ్చిందయ్యా, మనం లేదు దీనికి. సార్ ఇప్పుడు దీనికి రివర్స్ కెమెరా ఏమైనా ఉందండి? దీనికి రివర్స్ కెమెరా ఉండదండి, డిక్కీలో కెమెరా ఉంటాడు వాడు. వాడు ఏం చేస్తారు సార్? వాడు షూట్ చేస్తాడు, మీరు ఫోన్ చేస్తాడు, ఫోటోలు వీడియోలు కలిగి పంపిస్తాడు మీకు. వాట్సాప్ లో చూసుకుని రివర్స్ లో వెళ్ళు. ఫ్రంట్ కెమెరా కావాలంటే ఆడే ముందుకు వస్తాడు కావాలంటే. మళ్ళీ షూట్ చేస్తాడు, మళ్ళీ వాట్సాప్ కు పంపిస్తాడు, చూసుకోవటం వెళ్ళటం. సిగ్నల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇన్బిల్ట్ సిగ్నల్స్ ఉంటాయి సార్. మనం సిగ్నల్స్ వెళ్ళినప్పుడు రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉంటాయి కదండి. అవును, సిగ్నల్స్ కార్ లో ఉంటాయి అన్నమాట. అక్కడ రెడ్ ఉంటే గ్రీన్ వేసుకు వెళ్ళిపోవడం మనం. హార్న్ పరిస్థితి ఏంటండి? హార్న్ లేటెస్ట్ మోడల్ వచ్చింది సార్. ఏంటండి? చేత్తో ఊది కూడా సార్ ఇప్పుడు చేత్తో ఊ అని ఊతే ఆడికి ఎలా వినపడుతుంది సార్? ఎదురు అప్పుడు కార్ ఆపి ఆడికి వెళ్ళి హార్న్ కొడతాను చెప్తే ఆడు వింటాడు. ఆడు ఎదురుకి వెళ్తున్నాడు, వెనకాల కారా పాడిని ఆపాలా? ఆపాలి అంటే ఆడు అయిపోతాడు. సార్ మైలేజ్ ఎంత ఇస్తుంది సార్ ఇది? 500 500 ఇస్తుంది ఇది. 480 మనం దోసుకోవాలి, 220 అది ఇస్తుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సార్, చెప్పండి చెప్పండి. ఈ కార్ నీటిలో వెళ్తుంది సార్. నీటిలో ఎలా సార్? మనం బోట్ కొనుక్కుంటే బోట్ లో పెట్టుకోవడం అది. మనం బోట్ కొనుక్కుంటే బోట్ లో పెట్టుకోవడం అది. ఇప్పుడు గాలి వెళ్ళే ఆఫర్ కూడా ఏమైనా ఉంది సార్? గాల్లో మనకి ఎప్పటికంటే అప్పుడు వెళ్ళదు సార్. ఎలాగా? ఫ్లైఓవర్ ఎక్కుతాం కదండి, అవును. లెఫ్ట్ కి రైట్ దిగితే కిందకి వచ్చేస్తాం, లెఫ్ట్ కి రైట్ దిగితే కిందకి వచ్చేస్తాం. రండి సార్, మీకు కొత్త కార్లు చూపిస్తా. సార్ ఇదే కంపెనీ సార్? ఏడి. దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇంజిన్ ఉండదు సార్, సైకిల్ చక్కెర ఉంటుంది, తొక్కు వెళ్ళిపోవడం. ఇంజిన్ ఉండదు సార్, సైకిల్ చక్కెర ఉంటుంది, తొక్కు వెళ్ళిపోవడం. ఇదైతే కరోనా ఫ్రీ కార్ సార్. కరోనా ఫ్రీ కారా? ఎలా సార్? ఇంజిన్ కి మాస్క్ వేస్తాం, ఇంజిన్ కి మాస్క్ వేస్తాం. ఈ కార్ అయితే ఇంకా స్పెషల్ సార్. ఏంటిది? ముందు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాం అనుకోండి, ముందే మనకి ఇన్ఫార్మ్ వస్తుంది. ఎలా సార్? మన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు చెప్తారు అక్కడ నుండి. మన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు చెప్తారు అక్కడ నుండి. ఇప్పుడు ఇది వైపర్ లోని వాటర్ అది వస్తుంది సార్. మంది సార్ అందరికి వాటర్ వస్తుంది సార్, దీనికి వాట్కా వస్తుంది, రిస్కీ వస్తుంది. ఇటుపక్క మంది ఎందుకు సార్? డ్రంక్ అయినా దొరికిపోతాం కదండి, కారు మీద తూచిన కారు తాగిందని. రెడ్ అయిపోయారు సన్నీ వాళ్ళు ఫస్ట్ టైం. ఇది ఏసీ బా? ఏసీ నాకు తెలిసి మన ఇంట్లో కూడా రాసా అంత ఏసీ బాగా వస్తుంది, లైట్లు బాగా వస్తాయి, కానీ కరెంట్ బిల్ మనం కట్టుకోవాలి. కరెంట్ బిల్ కట్టుకోవాలా? ఈ కార్కి ఏసీని లైట్లు ఆన్ చేసినప్పుడు కరెంట్ బిల్ కట్టుకోవాలి సార్. కరెంట్ బిల్ కట్టకపోతే ఏమేమి సార్? వచ్చి ఫీజు పట్టుకెళ్ళిపోతారండి మీటర్ వచ్చి. నెక్స్ట్ ఇంకోటి ఉండే చెప్పండి. ఆ కార్ చూసారా? ఆ కార్ స్పెషల్ సార్. చెప్పండి సార్. దానికి లైట్లు ఉండవు. మరి ఎలా సార్ లైట్ లేకపోతే? మీకు ఇష్టమే కదా లైట్లు లేకుండా. లోపల లేకపోతే ఓకే, బయట లైట్లు లేకపోతే ఎలాగా? అప్పుడు కొవ్వొత్తి వెలిగించుకోండు. వెళ్తుంటారు గాలి కారినప్పుడు ఆగడం వెలిగించుకోవడం. ఇదైతే బుల్లెట్ ప్రూఫ్ అండి. ఇది గంతో కలిసి బుల్లెట్ వెళ్తా సార్ అది కాదు, ఈ బుల్లెట్ ఉంటుంది కదా, అది కొద్దుకుండా వెళ్ళిపోద్ది. సార్ ఇప్పుడు దీంట్లోని ఇప్పుడు సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి వాటికి సెల్ ఫోన్ ఛార్జింగ్ ఇంట్లో పెట్టుకొచ్చాం కూడా సార్, ఇక్కడ పెట్టుకోవాల్సిన లేదు. ఎందుకంటే ఇక్కడ పంచేది ఇది. నెక్స్ట్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు సార్, లెఫ్ట్ సైడ్. ఇక్కడ బీర్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ తెలుసు కదా మీకు, అర్థమైంది. అర్థమైందా? ఆ బాటిల్ క్యాప్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఓపెన్ చేసి. సార్ ఇంకా నెక్స్ట్ మీకు ఇది గంటకి 500 స్పీడ్ వెళ్తుంది సార్. అబద్ధం చెప్పడమే. ఇంజిన్ మరి సౌండ్ వస్తూ ఉంటది కదా సార్? రాదు సార్, ఇది లేటెస్ట్ టెక్నాలజీ సార్. సౌండ్ మీరు ఎంత స్పీడ్ వెళ్ళినా అది సౌండ్ రాదు. ఎలా సార్? మోగదు సార్ ఇది. సార్ ఒకసారి వెళ్ళొచ్చా సార్ నేను? ఓకే, మీరు వెళ్ళండి. ఎటుపడికి ఫ్రంట్ బ్యాక్ పట్టుకెళ్తున్నారు? కార్ మొత్తం రాదా సార్? మీకు మొత్తం కావాలా? మొత్తం వెళ్ళు. వాయిస్ కమాండ్ సార్ ఇది. ఇప్పుడు డోర్ ఓపెన్ అవడానికి రిమోట్ ఏమైనా ఉంటుంది మామూలుగా? ఓకే సార్, మీకు చెప్పలే కదా, ఇది ఆటోమేటిక్ డోర్ రిమోట్ పట్టుకొని ఆ డోర్ దగ్గరికి వెళ్ళండి. ఓపెన్ ద డోర్ అనగానే దగ్గరికి వెళ్తారు కదా, చేత్తో తీసుకొని కూర్చోవడమే. ఈ కార్ టెస్ట్ డ్రైవింగ్ వెళ్తా సార్ నేను. వెళ్ళండి సార్. ఇది కాదు కానీ ఇదేదో తేడా ఉంది, ఇది వెళ్తాను, ఇదేదో బాగుంది.
సన్ రూఫ్ కింద కొంచెం. 2 కార్స్ అదే అన్నారు కదా సార్, ఇది అయిపోయింది 2. ఓ మై గాడ్, కార్ డ్యామేజ్ అయింది, బిల్ కట్టించండి ఎంతుందో. బిల్లా సార్? ఇది నిజంగా కారేనా సార్ ఇది? ఏట్రా మేము ధర్మాకాలు పెట్టుకుని ఏమైనా కార్లు అమ్ముకుంటున్నాం అనుకున్నా మేము. ధర్మాకాల కార్లు కనిపిస్తున్నారా నీకు? అలా కాదు సార్. డబ్బులు తీ. ఈ మంత్ కార్స్ మన సేల్స్ గుర్తుంది కదా? గుర్తుంది. 50 సరిపోతాయి. ఓకే సార్. అన్నీ నీ గుడ్ న్యూస్ రా. స్కిట్ లో డైలాగ్ లేవా నాకు? ఇక్కడ నుంచి డైలాగులన్నీ నీకు నాకేరా. ఏ మన స్కిట్ లోని సీను గాని రామప్రసాద్ గాని తీస్తే మన టీమ్ లోంచి. అయితే ఇంకా టీమే ఉండదు కదా. మన స్కిట్ లోని కొత్త వాళ్ళకి అవకాశం వద్దాంట్రా. ఎందుకు? అరే ఎప్పుడు నా పెర్ఫార్మెన్స్ తో నేను అలాగే స్కిట్ ని పైకి లేపుతా అంటే ఆడేదో గెటప్ వేసుకొచ్చి ఈడేదో ఆటో మంచులు వేసుకొని నా టాలెంట్ దొక్కేస్తున్నారు. నీకు పర్ఫార్మెన్స్ చేయడానికి రావాలి కదా. స్కిట్ లో లేని డైలాగులు అన్ని చెప్తానంట్రా. అది ఇద్దరు తీసేసినాక డైలాగ్ వచ్చేస్తున్నాయి నాకు. సూపర్. సన్ని ముద్దు, సుధీర్ వద్దు, రామప్రసాద్ వద్దు. హ్యాపీగా ఉన్నావు కదా? స్కిట్ గెలిచినంత ఉంది నాకు. మనం ఆడిషన్స్ పెడుతున్నాం అందరికి తెలియాలి కాబట్టి మనం ఇన్స్టాగ్రామ్ లైవ్ కి వెళ్దాం. ఓకేనా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టీమ్ లోని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఎవరన్నా ఆడిషన్ కి రావాలంటే రండి. ఊరికే లైవ్ కి రావాలని వచ్చింది, వచ్చాం. నేను ఇటు పక్కన నిలబడాలనుకున్నాను, నిలబడ్డాను. బాయ్ ఫ్రెండ్స్. మనం లైవ్ పెట్టాం కాబట్టి అది చూసి వస్తారు ఎవరన్నా. దాని కూడా ప్రాబ్లం రా చెప్తా. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ. అరే శ్రీను, అరే రాంప్రసాద్, ఆఖరికి మన టీంలో కోసం మనమే ఆడిషన్స్ కి వచ్చాం చూసా. అది మనం గెటప్ వేసుకొని ఆడికి మనం తెలియకోవడం కోసం వచ్చాం. తీసాడని చెప్పేసి ఏంటో కనుక్కుందాం అని చెప్పి నేను రాత్రి ఫోన్ చేశా. ఫోన్ లేపల. మొన్న రాత్రి ఫోన్ చేశా. ఫోన్ లేపల. నైట్ టైం ఫోన్ చేస్తావా? ఆయన డిస్టర్బ్ చేసి ఉంటా, అందుకే తీస్తుంటాడు. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. ఆ టీంలో తీసాడు కదా, పోనీ వేరే టీంలో పిల్లలు కదా మనల్ని. ఒక్కడు కూడా కాల్ చేయలేదురా మన ఇద్దరికి. నాకు తెలుసరే, మన టీంలో ఉండి మనమే ఆయన తొక్కేస్తున్నాం కదా. వేరే టీంకి వెళ్తే ఆయన తొక్కేస్తాను భయం మీద. అయినా అంత టాలెంట్ ఉండకూడదురా. టాబ్లెట్స్ అని ఉంటాయా దేనికి? టాలెంట్ తగ్గించుకోవడానికి. అవి ఉంటే ఫస్ట్ ఈయనే వాడతా కదరా. అమ్మ టాలెంట్. రా సుధీర్ టీమ్ లో ఆడిషన్స్ అంట. మనం ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి. పెద్ద టీం అది. ఎరా తమ్ముళ్ళు, దేనికి వచ్చారు మీరు? ఆడిషన్స్ అవుతున్నాయి కదండి. కొత్తగా వచ్చారు, కొత్తగా వచ్చినట్టు ఉండండి. ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకండి, సరేనా? సార్ వస్తారు, లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి. ఇదేంటి సార్ లైన్ చెప్పి ముందుకు వచ్చారేంటి? అవును, ఇదిగో లైనే కదా. సార్ వచ్చారు, కాలు పట్టుకుంటా. మీకు వెనక పక్క కూడా ఎంట్రీ ఉండదు నన్ను అడిగితే. అరే ఇట్రా. అరే తమ్ముడు, అరే దేనికి వచ్చారు మీరు? ఓడిషన్. ఓడిషన్కి వచ్చారా? యాక్టింగ్ వచ్చా? ఆ క్వశ్చన్ నువ్వు నన్ను అడగొచ్చా? నేను చేయడానికి వచ్చావు. దీని గారు రామప్రసాద్ గారు లేడు కదా, వాళ్ళ ప్లేస్ రీప్లేస్ చేద్దామని. ఇరవర్రా రండి. పేరేంట్రా? నా పేరు సుధీర్ సార్. నీ పేరు? సుడిగాలి సార్. అసలు ఎవర్రా మీరు ఎంతకి? మీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? మేము చిన్నప్పుడే మిమ్మల్ని ఫాలో అవుతున్నాం సార్, అంత ఫ్యాన్స్ సార్. మీది విజయవాడ కదా సార్? సూపర్. 1 టౌన్ కదా సార్? అవును. 2 టౌన్ లో దొరికిపోయారు కదా. ఎంతమంది ఏమైనా చేశారు మీరు సినిమాలు అవి? నేను అవతార్ చేశాను సార్. అవతారాలు ఎక్కడ చేసావు? ఈడి పక్కన చేశాను సార్. నువ్వు ఎక్కడ చేసావు? ఈడి పక్కన చేశాను సార్. పంచ్ అంటే ఇలా ఉండాలి. అది కాదురా, మీ ఇద్దరు ఎక్కడ చేశారు? పక్క పక్కన చేశాను సార్. పక్క పక్కన చేశాను సార్. అదేరా, పక్క పక్కన ఎక్కడ చేశారు? అవతార్లో చేశాను సార్. సినిమాల గురించి వదిలేండి రా. ఎంతమంది ఏం చేసాడు? డబ్బింగ్ చెప్పాను సార్. ఓ డబ్బింగ్ ఆర్టిస్టా? అవును సార్. ఏ సినిమాలు చెప్పారా? కమల్ హాసన్ గారి మూవీ ఉంది కదా సార్, ఏ మూవీ? పుష్పక విమానం సార్. అందులో డైలాగ్ ఉండవు కదా? ఎడిటింగ్ లో పోయినాయి సార్. అరే నువ్వేం చేసావు? నేను టైటానిక్ లో చేశాను సార్. టైటానిక్ ఎక్కడ చేసావరా? టైటానిక్ లో ఇప్పుడు షిప్ మంచుకొని గుద్దుకుంటారు సార్. అవునవును. అప్పుడు మంచుకొని వెనకాల నేను ఉంటాను సార్ దాగుని. రామప్రసాద్ ఎందుకు సార్ తీసేశారు? ఏ రామప్రసాద్ గారు ఏంటి వాడి స్కిట్ ఎలా రాయాలి అని చెప్పని పెన్ను పట్టుకుని చేతితో రాయించింది నేను. ఆ స్కిట్ అంతా రాసినాడు, కింద లాస్ట్ లో అడుగు రాసుకున్నామనండి. ఏమండి ఈ స్కిట్ రాసింది నేనే అని రాసుకోరా అనేవాడి. పేరు అడిగిచ్చా, రాసింది మనం. ఇప్పుడు మీ టీమ్ లో సీను సీనాడు గెటప్ సీన్ సార్. ఏంటి గెటప్ సీన్ ఏంటి? అది ఎందుకు తీస్తారు సార్? ఎందుకు తీసారంటే అడి గెటప్లు వచ్చా. మనం సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అరే అనగా అర్థం గెటప్ అనేవాడు.
సరే ఎందులే గానీ మీకు యాక్టింగ్ ఎలాగ వచ్చి అన్నారు కాబట్టి రేపు షూటింగ్ ఉంది. స్కిట్ మీకు క్లియర్ గా చెప్తాను. క్యారెక్టర్లు యాక్టింగ్ బాగా చేయాలి. సరేనా? సరే మీ ఇద్దరు ఇంటి ఓనర్. మీ ఇంటికి దొంగతనానికి నేను వస్తాను. మీరు నన్ను పట్టుకొని నాతో మాట్లాడి నన్ను పోలీసులకు అప్పచెప్పాను. అది స్కిట్ లైన్. మీరేం చేస్తారు సార్? ఓనర్ క్యారెక్టర్ అన్నది. రే నువ్వు ఆ పక్కన ఉండు. యాక్షన్. కట్ 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 కట్. ఏదో ప్రాబ్లం నల్లడుస్తున్నారు. వస్తే ముగ్గురికి ఒకసారి వస్తుంది కదా సార్? కాదురా ఏంటో దొంగలు అలా వస్తారా? సరిగ్గా చేయండి రా. సీను గారిని రామప్రసాద్ గారిని ఒక్కసారి ఊహించుకోండి. వాళ్ళు అలా చెయ్యాలి. దొంగ లోపలికి రా. సరే కొట్టాలి. సరే అదే యాక్షన్. కొట్టేస్తారండి. సార్ ఇప్పుడు దొంగలు వచ్చిన తర్వాత ఓనర్ కదా సార్ ఫస్ట్ కొడతారు, కొట్టిన తర్వాత కదా సార్ బంగారం నగలు పట్టుకెళ్తారు. పాయింట్ రోల్స్ రివర్స్. ఈసారి మీరు ఇంటి ఓనర్స్, నేను దొంగండి. ఇంటి దొంగతనం వస్తారు. యాక్షన్. దొంగ దొంగ దొంగ. ఏంట్రా కొట్టేస్తారు? మీరు నిజంగా నా ఫ్యాన్సేనా? జగన్ ఫ్యాన్స్ సార్. మరి రాగారు కొట్టేస్తారా? దొంగ ఇంట్లో ఒక దొంగతనం చేయాలి కదా సార్ ఇప్పుడు ఇంట్లో దొంగడు వచ్చిన తర్వాత మరి తెలిసిన తర్వాత కొడతాం కదా సార్ దొంగని. కరెక్ట్. అది పాయింట్. సరే నేను దొంగడు కదరా, ఆడు దొంగడు. పక్కింటోండి. రెడీ యాక్షన్. మా ఇంట్లోకి వచ్చి ఎందుకు కొడుతున్నారా? లేదు సార్, అంటే ఇంట్లో దొంగ పడ్డాడు కదా సార్, పక్కింట్లో ఉన్నారు కదా సార్. రెస్పాండ్ అవ్వాలి కదా సార్. నేను పక్కింటి వాడు కూడా కాదు, వీధి చివర పోలీస్ స్టేషన్ లో పోలీస్. నాకు సంబంధం లేదు. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కూడా. ఓకే సార్. నేను లేను. యాక్షన్. పోలీసు వేయండి దొంగతనం జరిగితే మీకు తెలియదా? కాపలాకాయ కంప్లైంట్ ఇస్తే కదా వెళ్ళాలి నేను. నైట్ రౌండ్స్ రావాలిగా. నైట్ రౌండ్ సార్, మీ రౌండ్స్ కాదు సార్. మీరు ఎందుకు నాకు తేడా కొడుతున్నారా? సార్ మీ ఫ్యాన్స్ సార్ తేడా ఉంటారు సార్. సార్ ఏయ్, ఏంటి సార్? ఏంట్రా ఇదే తేడా కొడుతుంది? ఏంటి సార్? ఏంట్రా ఏంటి ఇందాల నుంచి మేము టీమ్ లో ఉంటే ఎంత లాగ్ ఉంది, మేము లేకపోతే ఎంత లాగ్ ఉంటుంది ఆలోచించు. పైగా లాగ్ దాతను పెట్టుకొని టీం రన్ చేద్దామని. స్కిట్ గెలిచినా మనమే, లాగ్ చేసినా నలుగురు కలిపి చేయాలి. అయినా మిమ్మల్ని వదిలేసి నేను ఎలా చేస్తారా? మీరు లేకపోతే టీం మొత్తం తీసేస్తారు కదా. కష్టమైన నష్టమైన నలుగురు కలిసే ఉండాలి. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवन रा दोस्त ఆ మామిడి పళ్ళి, ఆ మామిడి పళ్ళి, హే పర్ఫెక్ట్. మళ్ళీ చెప్పు. ఆ మామిడి పళ్ళి. అరే మళ్ళీ పర్ఫెక్ట్. డజన్ 70, డజన్ 70, డజన్ 50, డజన్ 50, డజన్ 40, డజన్ 40, డజన్ 10, డజన్ 10, డజన్ 10. ఆ, ఇది తీసుకుని మొత్తం పండించి నాకు. డజన్ 150, డజన్ 150. ఏంట్రా మొత్తం తీసుకొని 150 10 కొని? నేను కొనిసాం కదా, నేను అమ్ముకుంటా, నా ఇష్టం. ఏయ్, అలా ఏం మాట్లాడద్దు. అందుకనే మూసుకొని ఒక రేట్ ఫిక్స్ చేసి మార్కెట్ అదే అమ్మాలి, అర్థమైందా? డజన్ 100. డజన్ 150. ఆ బంగినపల్లి రసాలి. వేడి వేడి మామిడిపల్లి, వేడి వేడి మామిడిపల్లి. ఏయ్, మామిడి పళ్ళి ఏంటి? మామిడిపల్లి తింటే వేడి చేస్తుంది కదా, ఆ. అందుకని వేడి వేడి మామిడిపల్లి. మామిడిపల్లి మామిడిపల్లి. డజన్ ఎంత మామిడిపళ్ళు? 150. 100కి వస్తాయా? రావు. అబ్బా వస్తాయి చూడబ్బా. ఏమ్మా 100కి వెళ్తావా? ఏమ్మా 100కి వెళ్తావా? రాదట. వందకు వస్తావా? ఏమయ్యా 50కి వస్తాయా? నేను వస్తాను, నేను వస్తాను. ఏంటి? లేకపోతే 50కి ఏమవుతాయండి? 100 రూపాయలండి డజన్. సరే ఇందులో సగం టెంకే ఉంటదయా? మన దగ్గర టెంకే ఉండదు మన దగ్గర. అవునా, ఎందుకు? అట్టుపండు కదా అమ్మేది. ఇదంతా కాదు కానీ కాయ ఎంత? ఏ కాయ అండి? ఇప్పుడు ఈ కాయ, ఈ కాయ? అదే ఏంటి అంటే ఇదంటే పొలంలో పండిందండి. ఆ. ఇది మనం పండించాం, ఇది మనం పండించాం. అవును, నాకు డౌట్. ఇప్పుడు మామిడి పళ్ళు ఎండాకాలంలో కాస్తాయి, మిగతా కాలంలో కాయం ఎందుకని? చలికాలంలో మామిడి చెట్టు ఇంకో మామిడి చెట్టు మీద మనసు పడుతుందండి. ఆ. రెండు ప్రేమించుకుంటాయి. ఆ. మనకి ఎండాకాలంలో కాయలు వస్తాయి. మరి వర్షాకాలంలో? వర్షాకాలంలో మెయిన్ మ్యాటర్ అంతా జరిగేది.
అయినా నువ్వు 150కి ఇస్తున్నావు, ఏం అవసరం లేదు. ఐరన్ 100కే ఇస్తా అంటు. ఎంత? 100కే ఇస్తా అంటు డజను. డజన్ 12 వాళ్ళ లెక్క ప్రకారం డజన్ 10 ఉండ చూడు. డజన్ 10? అదేంటి నేను లెక్కలో ఇవ్వకండి 10 ఇస్తా. లెక్కలో వీకని మోసం చేస్తారా నన్ను? తీసుకోలేదని పడిచాడు నేను కొడతానండి. నిన్ను ఎక్కడ చూసినట్టుంది. అదే నువ్వు సుడిగాలి సుధీర్ కదా? సుడిగాలి సుధీరే. ఆ సుడిగాలి సుధీరే 6 ఇయర్స్ బ్యాక్ పెద్ద స్టార్ షోలో తీసేశారు. ఎందుకు తీశారు? స్కిట్లు చేస్తున్నాం బానే చేస్తున్నాం కానీ అందులో కామెడీ ఉండాలంట, అదేం మనకు లేదు. మరి నీతో పాటు రష్మి ఉండాలి. రష్మి ఏం చేస్తుంది? ఆ రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందండి. ఏంటి రైల్వే స్టేషన్ లో పూలు అమ్ముకుంటుందా? అంతకుముందు గుడి బయట కొబ్బరి చెప్పులు అమ్మేది, లైసెన్స్ లేదని క్యాన్సిల్ చేశారండి ఇప్పుడు. మరి మీ నాన్నగారు ఏమనలేదా నువ్వు ఇలా అమ్ముకుంటుంటే? మా నాన్నగారు తెలియదండి బాబు. మా నాన్నగారు ఇప్పటికీ నేను జబర్దస్త్ చేస్తా పెద్ద స్టార్ అనుకుంటున్నారు. ఇప్పుడు జబర్దస్త్ చేస్తా అనుకుంటున్నా. ఇప్పుడు డబల్ ధమాకా అని చెప్పి చేస్తున్నారు కదా, అది చేస్తున్నది ఇంకా మనం చేస్తున్నాం అని అనుకుంటున్నారు అనమాట. ఓహో బాబు డజన్ మామిడి పళ్ళు 12 సుధీర్ యాక్షన్ యాక్షన్ అంటే షూటింగ్ జరుగుతుంది. ఒక రోజు డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఏంటి? మా నాన్న వచ్చాడు. మా నాన్నకి ఇప్పుడు నేను జబర్దస్త్ చేయట్లేదు, నేను స్టార్ కదని తెలిస్తే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. నువ్వు డైరెక్టర్ గా చేయవా, ఏదో చేసి మేనేజ్ చేయవా ప్లీజ్. అరే ఇగో నువ్వు ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్ నా? ఇదిగో 1000 రూపాయలు తీసుకో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ కి 1000 రూపాయలు ఏంది? 5000కి వస్తాడా? అయితే ఓకే. 5,000 అంటే 1000 రూపాయలు నాకేమో నాన్న షూటింగ్ జరుగుతుందా? ఇగో ఆయన మా డైరెక్టర్ గారు, ఈయన ప్రొడ్యూసర్ గారు. ఇప్పుడు నేనే ఈ సినిమా డైరెక్టర్ ని. డైరెక్టరా? అవునండి. ఏంటి కోతుల ముందు పైన పెట్టుగా నడించేస్తా ఉంటాడు. అంటే ఆయన కూడా క్యారెక్టర్ చేస్తారు, చిన్న క్యారెక్టర్ ఇందులో. నేను ప్రొడ్యూసర్ ని. ఇంకా కాయలు అమ్ముకునేలా ఉన్నాడు. నమస్తే అంకుల్. మొత్తం అంతా డైరెక్షన్ మందే. ఈ సెటప్ ఒరిజినల్ ఫ్రూట్స్ లో మనం పెట్టాం అంతా. ఎలా డజన్ ఎలాగా? డజన్ 150. 150 అంటే 12 కదా? అదేంటి? డజన్ కి 12 పంచ్ అంటే ఇలా ఉండాలి. ఇదేంటి చాలా చిన్నగా ఉంది? ఎంతే ఉంటది కదా. మా ఊర్లో అయితే ఎంత ఉంటుంది? అదేంటి మామిడికి ఎంత ఉంటది కదా. కొబ్బరి బండం. మీకు విషయం తెలుసా? ఏంటి? ఈ కాయ ఎక్కడ దొరకదు. ఎందుకు దొరకదు? నా చేతిలో ఉందిగా. పంచింగ్ పలక్నామాకే పంచా. ఈ కాయ అయితే ఇక్కడ కూడా కనిపించి ఎక్కడా కనిపించదు. ఏ దాచేస్తాగా. షూటింగ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి ముందు ఇక్కడ నుంచి. నాకు ఎందుకు డౌట్ ఉందిరా. షూటింగ్ అంటున్నారు, కెమెరాలు లైట్లు ఏమీ లేవు, ఏంటిది? ఎంత ముందులా కాదు అంకుల్, టెక్నాలజీ మారిపోయింది. కెమెరా మామిడి పళ్ళలో పెట్టాం, మీరు ఆ మూలకి వెళ్ళి షూటింగ్ చూడండి పోనీ. సరే నువ్వు ఉండు, యాక్షన్ చెప్తాను, నమ్ముతుండు. యాక్షన్. బంగేపల్లి రసాలే మామిడిపల్లి. వెలగిస్తున్నా మామిడి పళ్ళు. ఎవరావిడ? ఆవిడ హీరోయిన్. దూరంగా ఉన్నారేంటి మరి వాళ్ళు? ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలంతేనా? హీరో రొమాన్స్ యాక్షన్. మీరు కొంచెంసేపు ఏమనకపోతే మీకు మామిడి కళ్ళు 50 రూపాయలకి ఇస్తాను. 50 రూపాయలకి ఇస్తావా? అది నేను ఎప్పుడు చూడలా మా వాడు రమ్మంతలేగా. ఆధార్ బోల్డ్ ఉన్నాయి. మీరు కొంచెంసేపు కోఆపరేట్ చేస్తే పని అయిపోద్ది. అరే ఎదవో. సార్ ఫస్ట్ హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుడు హీరో ఒప్పుకోదండి, తర్వాత హీరో ఒప్పిస్తాడనమాట. అది సీను. మా వాడు ఒప్పుకోవాల్సిందే. మీ వాడికి ఒప్పించేస్తారు కదా మీ వాడు. మామూలు లేదురా. ఇదేంటి సీన్ ఇది? రౌడీ ఫైటింగ్ సీన్ అండి. అన్న తర్వాత ఇస్తాను. తర్వాత ఇచ్చులేదురా, ఇప్పుడు అయ్యానే. ఏంటి మా వాడు హీరో, వాడు చేస్తున్నాడు మీదకి. ఫస్ట్ విలన్ కొడతాడండి, దాని తర్వాత మా రెచ్చి తిరగొడతాడండి. ఏమనుకోవచ్చు సార్, ఇప్పుడు అది షూటింగ్ అని మా నాన్నగారు చెప్పాడు. మీరు షూటింగ్ అనుకోండి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళిపోండి దగ్గర నుంచి. పైసలు ఎప్పుడు ఇస్తారా? సాయంత్రం ఇచ్చేస్తాను. యాక్షన్. అరే హౌలే, పైసలు ఇవ్వనరా. ఏం బీక్కుంటావు బీక్కో. బాగా వచ్చింది. ఇదేంటి? లోపల కెమెరా ఉందన్నావు కదా, మేకింగ్ తీసుకుంటున్నా. చేస్తాను ఎలా ప్లీజ్ అన్న. ఏంట్రా నువ్వు హీరో, నువ్వు రెచ్చిపోవాలి, తగ్గద్దు అసలు. ఇప్పుడు నెక్స్ట్ రాగానే వేసేస్తాను. అరే ఖాళీగా ఉంటే పని చేసుకోవచ్చు కదరా. ఖాళీ ఉన్న బజార్లో చెప్పుకోవాలా? ఖాళీ కాదు గాలి అంటున్నా. ఇవాళ కలెక్షన్ ఎంత ఇవరా? ఈడవాడు కలెక్షన్ అన్నాడు. జూనియర్ ఆర్టిస్ట్. ఇంత నువ్వేవడరా? నేనెవడంటే ఎవడ్రా నన్ను కొడుతున్నాడు? మా నాన్నగారండి. మీ నాన్నగారు అయితే ఇంట్లో వెళ్ళి పెట్టుకో, నన్ను ఎందుకు కొడుతున్నాడు? అలా మాట్లాడుతున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ కదా, నువ్వు హీరో కదా. ఈ బొగడగాడి హీరో ఏంటి సార్? ఈ కూరగాయల బండి నాది, దీనికి ఓనర్ నేను. ఇటు నా దగ్గర కూలి పని చేస్తున్నాడు. మొత్తం సాయంత్రం పూట ఫండ్లు అమ్మిన తర్వాత కలెక్షన్ నాకు ఇవ్వాలి. కట్ యాక్షన్. రే మర్యాదగా చెప్తున్నా, కూలి డబ్బులు ఇచ్చాయి. నేను ఇస్తాను సార్, మీరు ఏం అనుకోకుండా వెళ్ళిపోండి సార్. నువ్వు ఎంత చేసినా మా వాడు నువ్వు పర్ఫార్మెన్స్ లో బీట్ చేయలేవు. పర్ఫార్మెన్స్ అంటే నువ్వు 10 కొట్టు, మా వాడు ఒక్కడ కొడితే నువ్వు నేలని ఖర్చి. మా వాడు వేటాడే ముందు పులి ఉంటుంది చూస్తావా, ఆ టైపు. ఎంత కొట్టావా?
బుల్లింగ్ ఏం లేదండి మీ వాడిని జబర్దస్త్ తీసేశారు. మీ వాడు ఖాళీ 6 సంవత్సరాల నుంచి. ఏంట్రా ఇది? తీసేశారు నాన్న. నువ్వు ఏం చేసినా లేకపోయినా నువ్వు మాత్రం స్టార్ రా. మన మామిడి పొలంలో కూడా దాంట్లో మనం స్టార్ అవ్వాలంతే. అదిరా మన ఊర్లో నమ్ముకుందాం మామిడి పొలం. పంతం 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 నీదా నాదా హై. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటది మా ఇద్దరి మధ్యన పచ్చగడ్డేసిన బగ్గుమనిపోద్ది. అందుకని అగ్గి పెట్టలేకపోయినా సిగరెట్ వెలిగించా. ఏం చేస్తున్నారా? మంట పెడుతున్నాడు. నీతో నాకు మాట్లాడరా పోరా. ఎవడ్రా మా ఇంటి మీద రాయేసింది? ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఏంటి? మా ఇంటి మీద రాయేసింది వేరు మాకు తెలుసు. ఎలా తెలుసు? చూసే అక్కడి నుంచి. చూసినంత మళ్ళీ చూస్తాను రా. గొడవ పెట్టుకుందాం. ఏంట్రా నీ ప్రాబ్లము? ఏంట్రా నైట్ టైం ఇంట్లో సౌండ్లు అవి? దన్నకర దన్నకన్నకర. మీ కోడి అర్ధరాత్రి 1 గంటకి కూసేస్తుంది. దానికి చెప్పు, లేకపోతే కోసుకొని కూర వండేస్తా. అది కోడి కాదు, మరేంటది? పిల్లి. మరలా కోళ్ళ కరుస్తుంది. దాని మెమిక్రీ వచ్చు. నువ్వే నేర్పించావా? మ్యాజిక్ కూడా నేర్పించా. ఆగు, ఫోన్ వస్తుంది. హలో ఏంటి? ఏయ్ ఫోన్ మాట్లాడతా విజిలేస్తా. ఆగే చెప్పండి రా. ఏయ్ ఏంట్రా ఫోన్ మాట్లాడతా విజిలేస్తావు? సైలెంట్ కూడా. లోపల కుక్కలో రైస్ ఉడుకుతుంది. అయితే అక్కడ విజిల్ పని చేయట్లేదు, అందుకే విజిలేస్తున్నా. నీతో ఇలా కాదురా. ఏంటి చెత్త వేలా? నువ్వు ఉన్నాగా. ఇది నా డైలాగ్ లాస్ట్ ఈవెంట్ లో. పోనీ మళ్ళీ మీరే వేసేయండి. ఏంటి చెత్త వేలా? నువ్వు ఉన్నావుగా. రెండోసారి కూడా అలాగే పేలింది. ఆ పంచుకుని వాల్యూ అలాంటిది. నీ ఇంట్లో ఉంటే ఎక్స్ట్రా లేకుండా. నీ పని చూసుకొని నువ్వు ఇంట్లో ఉండు. అర్థమైందా? ఏరా ఏంటయ్యా? ఫస్ట్ మా ఇల్లు కొట్టావు కదా, మళ్ళీ ఆడింటికి వెళ్తావేంటి? నా డోర్ కొట్టావు కదా, ఆడింటికి వెళ్తాను. ఏంటో చెప్పు మ్యాటర్. ఫస్ట్ మా ఇంటికి వచ్చేపు నాకు చెప్పు. ఫస్ట్ నన్ను కొట్టావు కదా, ఆడింటికి అని అడుగు. ఫస్ట్ నాకు చెప్పరా అంటే లాడీ చెప్పాక పెద్ద పీకేవాళ్ళగా లాడిని అడుగు. ఫస్ట్ వాటర్ తెచ్చాడు రా. మరి ఎడపకి ఎందుకు వెళ్ళాం మళ్ళీ? నేనేమో వాటర్ లేదు. నాకే సంబంధం లేదు. ఆడనే అడుగు. ఇలా ఆడనే అడుగు. ఏంట్రా? హలో కానిస్టేబుల్ సార్, బుల్లెట్ ఎక్కడ? బయట పార్కింగ్ చేసి ఉన్నాయి సార్. సార్ శివం, ఇమీడియట్ గా ఆ పక్కన నీ పక్కన పిలు. హలో ఎవరైనా ఉన్నారా? ఈ మర్డర్ ఎవరు చేశారు ఇక్కడ? ఆడిని అడగండి. లేదు సార్, మర్డర్ అయితే అడ్డు చేసి ఉంటాడు. ఫేస్ చూడండి ఒకసారి. కానిస్టేబుల్ అర్జెంట్ గా ఈ మర్డర్ ఎవడైతే చూసాడో వాడికి 10 లక్షలు మనం ప్రకటించాం కదా, వాళ్ళకి ఇచ్చేస్తాం. నీకు విషయం చెప్పనా? అని చంపింది నేనే. మరి ఘాట్లేం కనిపించట్లేదురా? ఘాట్లు కనిపిస్తా చెప్పి నోట్లో పొడిచా కన్నా ఉందని. నోట్లో పడవడం సార్, నేను నన్ను ఊరేసా సార్. మార్క్స్ లేవు అక్కడ అంటే ఆడికి కాళ్ళకేసామాట. వాడి కంగారులో మెడ అనుకొని చచ్చిపోయాడు. లోపలేసండి, బొక్కలేసాయి. బొక్కలేడు సార్. ఇదంతా గేమ్ రా. గేమా? బ్యాట్ బాల్ ఏది? బ్యాట్ బాల్ ఏది? మీరే నన్ను కాపాడు. మా ఆయన రోజు తాగేసి వచ్చి పేకాడుతున్నాడు సార్. నా నగలు నా డబ్బులు అన్ని తీసుకెళ్లి ఊర్లో ఉన్న అమ్మాయిలందరికి ఇచ్చేస్తున్నాడు సార్. రోజు ఇలాగే చేస్తాడని చెప్పి నేనే వాడిని ఫోన్ చేశాను సార్. ఎందుకు లేండి సార్ అంత ఆలోచించడం. ఈ అమ్మాయిని సెల్ వేసండి చెప్తా. లోపలేసారు. వాళ్ళిద్దరిని బయట తీసుకురా. నీ పేర్లేంట్రా? మల్లేసా. నీ పేరేంట్రా? గిల్లేసా. నీ పేరేంట్రా? వేసేసా. నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? సొరంగాలు. మీ నాన్న ఏం చేస్తాడు? ఎవరికి చెప్పొద్దు. చెప్పలే చెప్పు. మా నాన్న ఎవరికి చెప్పొద్దు అన్నాడు సార్. మీ నాన్న ఏం చేస్తారా? గ్రీన్ టీ ఉంటది కదా సార్, హాట్ వాటర్ వేసుకుంటాం కదా, ఆ ప్యాకెట్ లో ఉండేది మా నానే సార్. నీళ్ళలోకి వేయగానే మొత్తం వెళ్ళిపో బయటికి. నువ్వేం చేస్తుంటారా? నాకు రెస్టారెంట్ ఉంది సార్. ఫుడ్ బాగుంటది అక్కడ? అందులో ఫుడ్ ఏ ఉండదు సార్. అదేంట్రా ఫుడ్ లేకపోతే రెస్టారెంట్ కదా? ఓన్లీ రెస్టారెంట్ ఉంటుంది సార్. బయట నుంచి క్యారెట్ తెచ్చుకుని అందులో తింటారు సార్.
నువ్వేం చేశాడు అంతకు ముందు? క్యాబ్ డ్రైవర్ గా చేసేవాడు సార్. మరి ఎందుకు మానేశారా? మాలేదు సార్, తీస్తారు వాళ్ళే. ఒక అమ్మాయి కూకట్పల్లి నుంచి JNTU దాకా క్యాబ్ బుక్ చేసుకుంది సార్. నేను లాంగ్ డ్రైవ్ ఉంటుందని శంషాబాద్ తీసుకెళ్ళా. కానిస్టేబుల్ సార్, అర్జెంట్ గా శవం తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ తీసుకురా అర్జెంట్ గా. ఓకే సార్. సార్ బతికే ఉన్నావా? నేను చచ్చిపోలేదు, మందేకి పోయి కొన్ని వాటర్ కావాలని వచ్చిన వీళ్ళు తోసేసి పడిపోయాను అంతే. పడిపోతారా? పడిపోతారా? నీ వల్ల అనవసరం లోపల సార్ చచ్చిపోయాడు సార్. ఎలా బతుకున్నాను ఇప్పుడు చంపేశారు కదా సార్ మీరు. అనవసరం ఒక పాపం ప్రాణి ఇంటికి దాహం అడిగితే నీళ్ళు ఇవ్వలేవరా? ఏమన్నప్పుడు నీకు? సార్ చంపేసింది మీరు, ఇప్పుడు మేము చూసాం. ఎవరు చంపేశారా? వాళ్ళు లేచాడు కదా. ఎప్పుడు లేచాడు? అదిగో నించున్నాడు. పోస్ట్ మార్టం ముందు లేచాడు. లేపాం. ఎరా నువ్వు లేచావు ఇప్పుడు? అదిగో లేవలేదంట. ఛే, ఇంకోసారి ఎండింగ్ రాయమని చెప్తాను సార్. లోపలికి వెళ్ళమా నువ్వు?